యూరియా యాప్‌తో సంబంధం లేకుండా పోడు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనేతర రైతులతో పాటు కౌలు రైతులందరికీ యూరియా ఎరువులు అందించాలని సిపిఐఎం వైరా డివిజన్ కార్యదర్శి బుక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో పోడు సాగు రైతులు, కౌలు రైతులు యూరియా యాప్ లేకుండా యూరియా సరఫరా చేయాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పోడు సాగుదారులతో కలిసి సిపిఐఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బుక్యా వీరభద్రం మాట్లాడుతూ తరతరాలుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న బలహీన వర్గాల రైతులకు యూరియా ఎరువులు అందకుండా చేయడం అన్యాయమన్నారు. పోడు భూములను పట్టాలు లేకపోవడంతో యూరియా యాప్ లో నమోదు చేసుకునే అవకాశం లేకపోతే ఆ రైతులకు ఎరువులు ఎలా అందుతాయన్నారు. సకాలంలో యూరియా అందకపోతే ఇప్పటికే సాగు చేసిన పంటలకు అవసరమైన పోషకాలు అందక దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పట్టా ఉందా లేదా అనే నిబంధనలతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న ప్రతి రైతుకి ఆధార్ కార్డు ఆధారంగా లేదా ప్రత్యామ్నాయ విధానంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో మండల అధికారులకు పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. వారం రోజుల్లోపు యూరియా యాప్ తో సంబంధం లేకుండా పోడు సాగుదారులందరికీ కౌలు రైతులకు యూరియా ఎరువులు అందించే చర్యలు చేపట్టకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తాళ్లపల్లి కృష్ణ, సిహెచ్ కుటుంబారావు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. 8,000 మంది పోడు సాగుదారులు రైతులు ఉన్నారు. మొత్తం ఈరోజు పత్తి పంట వేయటం జరిగింది. అసలే పత్తి పంట వర్షాలు కొద్దిగా లేటు కావడంతో పత్తి పంటని లేటుగా వేశారు. అయినా ఇప్పటికైనా లేట్ అయినా పత్తి బాగా ఉంది. ఇంత ఎలున ఉన్న ప్రభావం కానీ ప్రభుత్వం మందుకట్టలు యూరియా ఇవ్వటంలో జాప్యం జరుగుతోంది. ఏదన్నా యాప్ పేరుతోని ప్రజల్ని, రైతుల్ని చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. పాత పద్ధతులను ఎరువులు అని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పత్తి మందు అయిపోతే చాలా నష్టం జరుగుద్ది. వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏదో ఈ నెల 2 నెలల్లో పంట అయిపోతుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని యూరియా యాప్ని రద్దు చేసి పాత పద్ధతుల్లోనే ఎరువులు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. మండలంలో పోడు సాగు చేసుకునేటటువంటి రైతులకి యాప్ ద్వారాగా మందు కట్టలు అందేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి పట్టా లేకపోవటం వల్ల వాళ్ళకి మేము మందు కట్టలు అందించలేము అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఉత్తర్వులు ఏవో వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా పోడు సాగుదారులని మరి ఇబ్బందులు పాలు చేసేటటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటుగా కౌలు రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళు సైట్ ఓపెన్ చేసినటువంటి 5 నిమిషాల్లోనే సైటు అయిపోతూ ఉంది, బుకింగ్ అయిపోయిందని చెప్పేసి మరి అనేక మంది రైతులు ఈరోజు మరి ఆండ్రాయిడ్ ఫోన్లు లేక యాప్ను డౌన్లోడ్ చేసుకోలేక యూరియా మందు కట్టల్ని మరి బుక్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు కదా. ప్రజలకి అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ లేనప్పుడు మరి వీళ్ళు యాప్ ఎట్లా బుక్ చేసుకుంటారన్నటువంటి సోయి కూడా ఈ ప్రభుత్వాలకు లేకుండా పోయింది. ఈ రోజున మరి గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి 15 బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అమ్మేస్తున్నారు. మరి వాళ్ళకి ఏ యాప్ లేకుండా మద్యాన్ని అమ్మేటటువంటి ప్రభుత్వం నేడు మరి రైతులకి, మరి పంట పండించేటటువంటి రైతులకి, ఈ దేశ సంపదను సృష్టించేటటువంటి రైతులకి ఎందుకు వీళ్ళు యాప్ల ద్వారాగా ఎరువులు సరఫరా చేస్తున్నారు? పాలకులారా ఒకసారి మీరు ఆలోచించండి. ఈ దుస్థితి ఈ రైతులకి తీసుకురావడం కోసం మీరు చేసినటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి మీరు సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏ దేశంలోనన్నా ఉన్నదే ఈ పరిస్థితి? ఈ భారతదేశంలోనే ఎందుకు? సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగానే కదా మీరు ఈ దుష్పన్నాగాలన్నీ కూడా ప్రజల మీద వేసి రుద్దారు కదా. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మరి పాలకుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. యాప్తో సంబంధం లేకుండా మీరు ఎరువులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ కొణిజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో పోడు రైతులు, పోడు భూములు సాగు చేస్తున్న సాగుదారులు అందరూ కూడా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చినటువంటి ఏరియా మన పెస్టర్ షాప్ యాప్ సంబంధించింది. దానివల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఏరియా యాప్ సంబంధించిన దాంట్లో పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనేతర నాన్ ట్రైబ్స్ ప్రజలు ఇవాళ ఏరియా అందక, ఎరువులు అందక వేసిన పంట కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం సిపిఎం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసేది ఏంటంటే జనరల్ పట్టేదారు కలిగినటువంటి హక్కు పత్రాలు కలిగిన రైతులతో పాటు డిజిటల్ పట్టా కలిగిన రైతులు ఎట్లా ఉన్నారో వాళ్ళకి ఎట్లా ఎరువులు అందిస్తున్నారో
యాప్తో సంబంధం లేకుండా ప్రభుత్వం అధికారులు వెంటనే పోడు సాగు చేస్తున్న నాన్ ట్రైబ్స్ రైతులు కూడా యూరియా అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున వేలాది మంది రైతులతో కలిసి రాబోయే కాలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.